Okay, if I go for string functions here, sir. String functions, suppose I drag ename here, sir. Ename drag చేశాను. Okay. Now calculated field క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళేసి స్ట్రింగ్ ఫంక్షన్స్ తీసుకుంటే కన్నా ఓకే యాస్కీ అనేది ఒక వాల్యూ ఉంటుంది సార్. యాస్కీ ఏంటంటే కానీ సార్ ప్రతి ఆల్ఫాబెట్కి ఒక నెంబర్ ఉంటుంది సార్ బ్యాక్ ఎండ్లో. ఓకే STRING స్ట్రింగ్ ఫంక్షన్స్ అని ఇస్తే కన్నా ఓకే ASCII అని ఇస్తే కన్నా ఓకే లెట్స్ సి ఇఫ్ ఐ సే క్యాపిటల్ A sir, then you will get it string functions ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది నెంబర్లో ఉంది జస్ట్ డ్రాగ్ ఇట్ హియర్ సార్. సి సార్ 65 వచ్చి ఉంటుంది చూడండి. ఎందుకు అంటే ప్రతి క్యారెక్టర్కి సార్ ఓకే ఆల్ఫాబెటిక్లో ఉన్న ప్రతి దానికి ఓకే ASCII వాల్యూ అనేది ఒక డిఫైన్ ఉంటుంది సార్ బ్యాక్ ఎండ్లో. ప్రతి వాల్యూకి అంటే ఏ క్యాపిటల్ ఏ ఉంటే ఒక నెంబరు, అదే స్మాల్ ఏ ఉంటే ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది సార్. మళ్ళీ స్మాల్ ఏకి ఈజ్ డిఫరెంట్ నెంబర్. ఆ వాల్యూస్ మన దగ్గర ఎందుకు యూజ్ చేస్తామండి? చెప్తాను సార్ దానికి వాట్ ఈస్ ద పర్పస్ అని చెప్తే సి సార్ స్మాల్ ఏకి 97 అని చూడండి. ఓకే 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 ఇఫ్ ఐ గివ్ పర్సెంటేజ్ సార్ ఓకే ఫర్ పర్సెంటేజ్కి ఆల్సో యూ కెన్ గెట్ వన్ నెంబర్ సార్. ఓకే ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ సే ABC సార్ 3 digits ఇచ్చాను, దెన్ వాట్ విల్ గెట్ ఇట్ సార్ ఫర్ ఫస్ట్ నెంబర్ ఓన్లీ విల్ గెట్ ఇట్ సార్ ఫర్ ఫస్ట్ క్యారెక్టర్ ఓన్లీ. ఓకే ఇట్ వోంట్ కన్సిడర్ అదర్స్ సార్. రైట్ ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే సార్ యాక్చువల్గా ఓకే ఒక కాలంలో దెర్ ఆర్ 3 వాల్యూస్ ఉన్నాయి సార్. లెట్స్ సే ABC ఉంది, స్మాల్ ABC సార్, ఓకే క్యాపిటల్ ABC ఉంది. ఇఫ్ ఐ డూ ద సార్టింగ్ సార్ అసెండింగ్ చేశాను ఓకే వాట్ కమ్స్ హౌ వాట్ ఈస్ ద కమ్ ఫంక్షన్ సార్ విచ్ వాల్యూ కెన్ కమ్ ఫస్ట్? క్యాపిటల్ ఏ. ఓకే వై సార్? రెండు ఏనే కదా సార్? క్యాపిటల్ ఏంటండి? రెండు స్మాల్ ఏ అంటే స్మాల్ ఏ క్యాపిటల్ ఏ రెండు ఏసే కదా. బట్ క్యాపిటల్ ఏకి 63 ఏదో ఉంది, స్మాల్ ఏకి 97 ఉంది కదా. రైట్ ఓకే దట్ ఈస్ వై సార్. ఓకే వై వి యూజ్ ASCII వాల్యూస్ సార్ ఓకే టు అండర్స్టాండ్ దట్ సార్. ఓకే ఇఫ్ యూ డోంట్ నో దట్ ASCII వాల్యూ సార్ ఓకే then we can normally we can think so why it is changing, both are yes only. Why if I apply the ascending order then capital A is coming, if I apply the descending order small a is coming first. There is a confusion, right sir? So because okay there is a behind for each and every character, there is a behind one number is there. Then only it is changing sir. Okay to understand that sir okay whenever you apply the sorting on the ABC like sir ABC something, then it is displaying sir ascending descending everything is descending based on this ASCII value only. ఓకే బట్ ఇది నెవర్ ఇది ఏంటంటే సార్ మనకు ఏబిసిడీల మధ్య మనకి అసెండింగ్ డిసెండింగ్ ఏమి ఉండవు సార్ యాక్చువల్గా. సో ASCII వాల్యూ ఉండబట్టి అసెండింగ్ డిసెండింగ్ కనిపిస్తున్నాయి. క్యాపిటల్ ఏ ఉన్న వాల్యూ స్మాల్ ఏ ఉన్న వాల్యూస్ అదే ఏ క్యారెక్టర్ కన్నా అదొక వాల్యూ ఉంది, కానీ ఆ వాల్యూస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఆ వాల్యూస్ ఎందుకు చేయం సార్ టు అండర్స్టాండ్ దట్ సార్. ఆ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనకి. ఓకే ఇప్పుడు ఆ సార్టింగ్ అనే కాన్సెప్ట్ ఇఫ్ యూ డోంట్ నో ద ASCII వాల్యూ సార్ దెన్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై దట్ సార్? ఒకవేళ అది అండర్స్టాండ్ అయినా ఇప్పుడు ఏకి ఒక వాల్యూ బికి ఒక వాల్యూ సికి ఒక వాల్యూ ఉంది. అవునవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ASCII B1 క్యాపిటల్ B. ఓకే క్యాపిటల్ B ఓకే ఇవన్నీ కూడా ఏకి ఒక వాల్యూ బికి ఒక వాల్యూ, ఏ నుంచి క్యాపిటల్ Z వరకు కూడా అసెండింగ్ ఆర్డర్ లోనే వస్తుంది కదా. అవునవునవును సార్. ఓకే అండ్ ASCII స్మాల్ ఏ నుండి స్మాల్ Z వరకు కూడా అసెండింగ్ లోనే వెళ్తుందా? అవునవును సార్ అది కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఎస్ సార్. ఓకే సో ఆ ఫంక్షన్స్ ఓన్లీ ఫర్ ఆల్ఫాబెటికల్ అసెండింగ్ డిసెండింగ్ డిసైడ్ చేసుకోవడానికి ఇస్తున్నారండి వాల్యూ. అంటే మనకు అండర్స్టాండింగ్ చేసుకున్నాను సార్ వాట్ ఈస్ ద ఆల్ఫాబెటిక్ మనకు ఏ రెస్పెక్టివ్ ASCII వాల్యూస్ ఉన్నాయి తెలియాలంటే. ఓకే అంటే ఇప్పుడు మనకి ASCII ఫైల్ ఇక్కడ డిస్ప్లే చేయలేదంటే మనకి ఎక్కడ తెలియదు సార్, అది మనకి ఎక్కడి నుంచి అవుట్పుట్ వస్తుంది అనేది తెలియదు కదా. సమ్వేర్ దే హ్యావ్ టు డిస్ప్లే.
అవును. దట్ ఈస్ సార్. దిస్ ఈస్ ద యాస్కీ సార్. ఇఫ్ ఐ సే ఓకే. క్యార్ అని చెప్తే కన్నా నంబర్కి ఓకే ఇఫ్ ఐ గివ్ ద నెంబర్ సార్ దెన్ యూ విల్ గెట్ ద క్యారెక్టర్. ఓకే. క్యార్ లో నెంబర్ ఇస్తే దాని ఆల్ఫాబెటికల్ రిప్రజెంటేషన్ చేస్తుందా? అవునవునవును సార్. అంటే ఫస్ట్ 2 నెంబర్సే తీసుకుంటారు కదండి. ఫస్ట్ 2 నెంబర్స్ ఎస్ సార్, ఫస్ట్ 2 నెంబర్సే తీసుకుంటుంది. సపోజ్ ఇఫ్ ఐ సే 100 సార్, ఓకే 100 అంటే స్మాల్ డి, ఓకే. ఓకే. అంటే అక్కడికే మించిపోతే నల్ డిస్ప్లే చేస్తుంది యాక్చువల్గా. అయితే ఇది యాస్కీ అండ్ క్యార్ రెండు రివర్స్ లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అవునవునవునవును సార్. నెంబర్ ఇస్తే అక్కడేమో క్యారెక్టర్ స్ట్రింగ్ వస్తుంది, అక్కడ స్ట్రింగ్ ఇస్తే ఇక్కడ నెంబర్ వస్తుంది. అంతే సార్, అంతే. అంటే లైక్ నెంబర్ లో స్క్వేర్ రూట్ స్క్వేర్ కి ఆపోజిట్ గా ఉన్నట్టు. రైట్ సార్. అందుకే మనకి డేటాబేస్కి వచ్చేటప్పుడు ఏమన్నా డేటాబేస్లో మనకు ఆల్వేస్ దీస్ టూ ఆర్ డిఫరెంట్స్ అని చెప్పుకుంటూ ఉంటాం సార్. ఓకే. ఓకే. స్మాల్ ఏ క్యాపిటల్ ఏస్ టూ ఆర్ డిఫరెంట్ అనేసి. ఓకే. 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 బేస్డ్ ఆన్ దిస్ యాస్కీ వాల్యూ. రైట్ అండి సార్ అది. ఓకే. యా హియర్ కంటెంట్స్ ఇస్ దేర్ సార్. కంటెంట్స్ అనేది ఒకటి ఉంది అనుకోండి. కంటెంట్స్ అనేది ఉంది. ఇఫ్ ఐ సే ఈ నేమ్ comma if I say yes, right sir. If e name contains then it is true sir, otherwise it is a false. ఇప్పుడు ఈ నేమ్ లో ఎస్ ఉంటే అది ట్రూ sir, otherwise false. ఓకే. Okay, it contains anywhere sir, it could be a first, last, middle, anywhere sir. ఓకే. ఓకే. Okay, if యా if I say ends with sir, okay if ends with yes then only it will display true sir. ట్రూ. ఓకే. ఓకే. Then see sir, here only true. ఓకే. ఓకే. Okay, and a similar way we have a starts with also. ఓకే. ఓకే. స్టార్ట్ అండ్ మిడిల్ ఫంక్షన్ ఏమైనా ఉంటుందా? Yes sir, we have a mid function also. Okay. Starts with S. Scott, there is a Smith somewhere. Okay. Yeah, Smith. These two are true. Okay. And we have a function called MID, sir, mid function. Mid e name yes అని ఇస్తా మిడిల్ లో. No. Mid function is different thing, sir. Actually, okay. Okay. I will explain that one. Okay. Okay. Like sir, contains ends with okay, sir. Okay. Right. Find అని ఉంది అనుకోండి సార్. Find ఇచ్చాను. Then e name, comma. Okay, I want a. Okay. ఇలా ఇచ్చాను సార్. ఓకే ఏ ఎక్కడ ఉందో మొత్తం అన్ని ఫైండ్ అవుట్ అవుతాయా? నో సార్, ఆ ఏ యొక్క పొజిషన్ చెప్తుంది సార్ ఇది. ఒక నేమ్లో ఏ ప్లేస్లో ఉందో చెప్తుంది. ఓకే. ఓకే. సీ సార్, ఇక్కడ వచ్చేసి ఏ అనేది ఫస్ట్లోనే ఉంది. ఓకే, పిక్ చేసుకుంటుందా? ఏం సార్? ఓన్లీ ఫస్ట్ ఏనే పిక్ చేస్తుంది అది. ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఏని మాత్రమే పిక్ చేస్తుంది సార్. ఓకే. ఓకే నో. ఓకే. నాకు సమ్ టైమ్స్ నాకు సెకండ్ యొక్క పొజిషన్ కావాలి సార్. ఓకే. అంటే ఇక్కడ చూస్తే యాడమ్స్లో 2 years ఉన్నాయి సార్. అవును. నాకు సెకండ్ అకరెన్స్ ఆఫ్ ఏ కావాలంటే ఫైండ్ ఎంత అని ఇవ్వాలి సార్ ఫంక్షన్. ఓకే. ఇది ఇక్కడ దాని కిందనే ఉంటుంది చూడండి సార్, ఫైండ్ ఎంత అనేసి. ఓకే. ఫైండ్ ఎంత ఏ ఎన్నో అకరెన్స్. ఓకే. నౌ సీ సార్, ఇట్ ఈస్ 3. ఓకే. ఓకే నౌ సీ సార్, దిస్ ఇస్ ద వన్ యాక్చువల్లీ. ఎన్నో అకరెన్స్ కూడా మనకి ఇవ్వాలి ఇక్కడ. ఓకే, క్లియర్ అయినా సార్ ఇది. Okay, let's forget about that is dates. I will explain. There are it come many times actually is date అనేది. ఈజ్ డేట్ అనేది చాలా మల్టిపుల్ టైమ్స్ వస్తూ ఉంటుంది. డేట్కి వెళ్తే ఈజ్ డేట్ వస్తుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళి లాజికల్ టైప్ కన్వర్షన్లో రాదులేండి. ఓకే, లాజికల్లో కూడా ఈ డేట్ వస్తుంది, ఈజ్ డేట్ వస్తుంది. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్, మన డేట్ ఫంక్షన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దాన్ని. ఓకే రైట్ సార్, లెఫ్ట్ అనుకున్నాను అనుకోండి సార్. ఓకే, లెఫ్ట్ కామా ఈ నేమ్ కామా 2 ఇచ్చాను అనుకో సార్.
లెఫ్ట్ నుంచి 2 డిజిట్స్ డిస్ప్లే చేస్తుంది సార్. ఓకే. ఓకే, ఇఫ్ ఐ సే 4 or 5 or 10 వాట్ ఎవర్ ఐ కెన్ యూస్ సార్. 10 ఇచ్చాను అనుకోండి, ఆల్ వాల్యూస్ డిస్ప్లే బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ 10 సార్. 10 డిజిట్స్ లేనే లేవు. సో 3 ఇస్తే 3 డిజిట్స్ డిస్ప్లే చేస్తుంది. ఓకే. నాకు దీనికి కాక రైట్ అనే ఫంక్షన్ ఉంది సార్, రైట్ అనేసి. అప్పుడు రైట్ లో ఉన్న 3 రైట్ నుంచి 3 డిజిట్స్ సార్. ఓకే. ఓకే, ఇలాగ మనకు చేస్తుంది. ఇలా కాకుండా మిడ్ అనే ఫంక్షన్ ఇది ఇక్కడ వర్క్ అవుతుంది సార్ బాగా. ఇప్పుడు నాకు రైట్ లెఫ్ట్ కాదు, నాకు పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ కావాలి సార్. ఏంటంటే నాకు స్టార్టింగ్ విత్ రెండో డిజిట్ నుంచి తర్వాత 2 డిజిట్స్ కావాలి. ఓకే. అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వాలి సార్. ఓకే, హౌ మెనీ డిజిట్స్ యూ వాంట్ సిడ్ సార్. స్ట్రింగ్ స్టార్ట్ పొజిషన్ లెంత్. అయితే స్ట్రింగ్ ఈ నేమ్ ఇచ్చారు. అవునండి సార్. స్టార్ట్ పొజిషన్ అండ్ పొజిషన్ ఇచ్చారా? అవునండి సార్. స్టార్టింగ్ విత్ సెకండ్ సార్. లేదు ఓకే, స్టార్టింగ్ కాదు సెకండ్ పొజిషన్ నుంచి 2 వాల్యూస్ పిక్ చేస్తుందా? అవునవునండి సార్. ఓకే. ఓకే. సెకండ్ పొజిషన్ నుంచి 2 వాల్యూస్. వాల్యూ అదే పొజిషన్ ఆఫ్ వాల్యూ అండ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. అవునవును, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంతే సార్. ఓకే. ఓకే. 2,1 ఇస్తే సార్ అప్పుడు డి అది ఒకటే పిక్ చేస్తుంది. రైట్ సార్, అంతేనా? ఓకే, ఇప్పుడు 2,5 ఇస్తే 2 నుంచి స్టార్ట్ చేసి 5 డిజిట్స్ ఇస్తాం. సెకండ్ నుంచి 5th వాల్యూ వరకు డిస్ప్లే చేస్తాం. మనకి ఇక్కడ ఇచ్చే స్టార్టింగ్ పొజిషన్స్ ఇక్కడ 6 నుంచి ఇచ్చారనుకోండి, 6 నుంచి 5 డిజిట్స్. సీసా 6 డిజిట్స్ ఈ 3 మాత్రమే ఉన్నాయి. ఓకే. ఓకే. ఇలా మనకి అప్పుడు ఇది మిడ్ ఫంక్షన్ అర్థమైందా సార్? అది అర్థమైందండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ సార్, మిడ్ ఫంక్షన్. ఓకే. ఈజ్ డెట్ లెఫ్ట్ లెంత్ అనుకోండి సార్. ఓకే. ఓకే. ఎల్ఎన్ లెంత్ ఆఫ్ ఈ నేమ్ అంటే హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ నేమ్ సార్, అంతేనా? హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఈ నేమ్ అని వస్తుందా? ఎస్ హౌ మెనీ డిజిట్స్. ఓకే. క్లియర్ అనేది లెంత్ సార్? యా. ఓకే, లెంత్ అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయని చెప్తుంది సార్, అంతేనా? ఓకే. ఓకే, లెట్స్ ఎస్ సార్. ఇక్కడ వచ్చేసి ఇలా హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ సార్? లెంత్ ఆఫ్ ఏబిసి 3 ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూస్తే నీకు 5 వచ్చింటే చూడండి సార్. A2 నాకు ఇది అర్థం కాలేదండి. ఇక్కడ చూస్తే కానీ సార్, ఇక్కడ మనకు సమ్ స్పేసెస్ ఉన్నాయి సార్. అవును. అంటే లెంత్ అనేది స్పేసెస్ని కూడా కౌంట్ చేస్తుంది. ఓకే. ఏ స్పేస్ బి స్పేస్ సి ఇచ్చారా? అవును సార్. ఓకే. అంటే ఇన్ కేస్ ఏమైనా స్పేసెస్ ఉంటే స్పేసెస్ని కూడా లెంత్ అనేది ఐడెంటిఫై చేసి 1 అని చెప్తుంది. స్పేస్ని కూడా కామా పెడితే అది కంపల్సరీ క్యాలిక్యులేట్ చేస్తుంది. కామాని కంపల్సరీ చేస్తుంది. ఇన్ కేసు కనిపించిన స్పేసెస్ ఉన్నా కానీ క్యాలిక్యులేట్ చేస్తుంది సార్. ఓకే. కామా డెఫినెట్లీ ఇట్ విల్ పిక్ సార్. 6 వచ్చేసింటుంది చూడండి. ఓకే. కామా కూడా కౌంట్ చేసుకుంటారా? కామా స్టార్ వాట్ ఎవర్ సార్. ఓకే. ఓకే, దట్ మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ ద స్పేసెస్ ఆల్సో. ఓకే. రైట్ సార్. ఇక్కడ చూస్తే నెక్స్ట్ లోయర్ ఆఫ్ ఈ నేమ్ అనే ఫంక్షన్ ఉంది సార్. మీన్స్ ఇట్ ఈస్ డిస్ప్లే ద ఆల్ఫాబెటిక్ అప్పర్ లోయర్ లెటర్స్ ఆల్ ద నేమ్స్. చూడండి సార్, ఆల్ కమ్స్ ఇన్ ద లోయర్ లెటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అది అర్థమైందా సార్? ఇది ఓకే. మనకు ఇదే విధంగా అప్పర్ కూడా ఉంటుంది సార్. మనకు అన్ని అప్పర్ లెటర్లో ఉన్నాయి. ఇలా ఇస్తాను అనుకోండి, దీన్ని అప్పర్ లెటర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ లోయర్ లెటర్లో ఉన్నాయి, దాన్ని మళ్ళీ అప్పర్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. లోయర్ అంటే అప్పర్ అవుతుంది, అప్పర్ అంటే లోయర్ అవుతుంది సార్, అంతే. అలా కాకుండా మనకి ట్రిమ్ అనే ఫంక్షన్స్ ఉన్నాయి సార్. ఎల్ ట్రిమ్, ఆర్ ట్రిమ్ అనేసి. ట్రిమ్మింగ్ అంటే సార్ స్పేసెస్ని రిమూవ్ చేసేదానికి సార్. లెఫ్ట్ సైడ్లో ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేసేదానికి. లెట్స్ సే ఇఫ్ ఐ హ్యావ్ సమ్ స్పేసెస్ ఎల్ ట్రిమ్. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సార్, సమ్ స్పేస్ ఇచ్చాను, ఏ ఇచ్చాను.
బీసీ ఇచ్చాను, దెర్ ఆర్ సమ్ స్పేసెస్ ఇచ్చాను సార్, అప్లై చేశాను. సార్ ఇక్కడ చూస్తే సమ్ స్పేసెస్ ఉన్నాయి సార్ ఇక్కడ, లేదంటే సింపుల్గా అలా చూడండి. ఇప్పుడు చూస్తే స్పేసెస్ ముందుకు వచ్చిండు చూడండి సార్ అది. ఓకే నవ్ ఐఎమ్ అప్లైయింగ్ సమ్ స్పేసెస్ అనుకోండి. నవ్ ఏబిసి ఈజ్ మూవింగ్ రైట్ సార్. ఎల్ ట్రిమ్ అప్లై చేశాను అనుకోండి. ఇప్పుడు సార్ నేను స్పేసెస్ అక్కడ రిమూవ్ చేయట్లేదు, ఎల్ ట్రిమ్ అప్లై చేస్తున్నా అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న స్పేసెస్ రిమూవ్ చేస్తాను సార్ అది. ఓకే నవ్ సి ఏబిసి మూవ్ అయింటుంది చూడండి సార్. దట్ మీన్స్ ఫ్రంట్లో ఉన్న స్పేసెస్ లెఫ్ట్ సైడ్లో ఉన్న స్పేసెస్ అన్నీ రిమూవ్ అయిపోయినట్టు. ఓకే ఓకే ఆ ట్రిమ్ ఇచ్చానంటే కానీ సార్ రైట్ సైడ్ ఒక్కొక్క లైన్ లో ఒక కాలం లో ఒక స్పేస్ ఉన్నా నెక్స్ట్ దాంట్లో 10 స్పేస్ ఉన్నా సరే అది మొత్తం ట్రిమ్ చేస్తుంది. ట్రిమ్ చేసేస్తుంది సార్ అంతే. ఓకే లెఫ్ట్ సైడ్ లో ఎన్ని స్పేస్ అయినా కనిపించినా ట్రిమ్ చేస్తుంది అది. ఓకే ఆర్ అంటే రైట్ సైడ్ లో ఎన్ని స్పేసెస్ వచ్చినా కానీ సార్. ఓకే 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 లెఫ్ట్ ట్రిమ్ ఆర్ ట్రిమ్ ఎల్ ట్రిమ్ ఆర్ ట్రిమ్ సార్ దట్ వన్. ఓకే ఇలా కాకుండా మనకు డైరెక్ట్గా ట్రిమ్ అనే ఫంక్షన్ ఉంది సార్. ట్రిమ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ ఒకేసారి ఇలా ట్రిమ్ చేసేస్తుంది. లెఫ్ట్ ఉండేది ఇటు రైట్ ఉండేది సార్. ఓకే ఓకే దిస్ ఇస్ ద వన్. ఇన్ కేస్ నాకు మిడిల్లో ఉన్నాయి అనుకోండి సార్. ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేసేసాం అయిపోయింది ఓకే సార్. బట్ నాకు సపోజ్ ఇక్కడ వచ్చేసి ఏ ఉంది బి ఉంది, ఇలా మిడిల్లో సమ్ స్పేసెస్ ఉన్నాయి సార్. ఐ వాంట్ టు రిమూవ్ దిమ్. అలాంటి రిమూవ్ చేయాలంటే కన్నా మనకు ట్రిమ్ అనేది వర్క్ అవ్వదు సార్. రీప్లేస్ అనే ఫంక్షన్ ఉంటుంది సార్. ఓకే రీప్లేస్ గురించి ఫస్ట్ చెప్తా, తర్వాత చెప్తాను సార్ అది. ఓకే రీప్లేస్ అనేది ఉంది REPLACER. ఇక్కడ వచ్చేసి రీప్లేస్ నాకు ఏ ఉన్నది ఐడెంటిఫై అయింది అనుకోండి సార్. రీప్లేస్లో ఎక్కడైతే ఏ ఉంటుందో అక్కడ జెడ్ ఇవ్వాలా అని చెప్తాను సార్ అనుకోండి సార్. లెట్స్ సే ఇప్పుడు చూడండి సార్ జెడ్ వచ్చేసింది చూడండి, ఏ ప్లేస్లో జెడ్ వచ్చేసింది. అలాగే ఇప్పుడు మనకు స్పేసెస్ ఉన్నాయి కదా సార్, ఆ స్పేస్ ప్లేస్లో ఇది స్పేస్ సార్. ఓకే రీప్లేస్మెంట్ వాల్యూ ఐ డోంట్ గివ్ ఎనీథింగ్ సార్, జస్ట్ నల్ ఇచ్చేస్తాను. ఇక్కడ స్పేస్ ఉంటుంది, ఇక్కడ స్పేస్ ఇవ్వండి సార్. 2 సింగిల్ కొటేషన్స్ మధ్యలో స్పేస్ ఇవ్వను అంతేనా. నో సీ సార్ మిడిల్లో ఉన్న ఏబిసిలు రిమూవ్ అయిపోయింది చూడండి, అదే ఓకే అదే సార్ రీప్లేస్ ఫంక్షన్. అంటే డైరెక్ట్ వే లేదు మనకి యాక్చువల్గా ట్రిమ్ చేసేదానికి. సో రీప్లేస్ ద్వారా జస్ట్ రీప్లేస్ చేసేస్తాం. క్లియర్ అయినా సార్ ఇది? ఎస్ సార్ మిడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఎల్ ట్రిమ్ అయిపోయింది. మిన్ను ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మ్యాక్సిమం సార్. ఓకే ఈ రెగ్యులర్ ఎక్స్పీరియన్స్కి వస్తాను, ఒక్క నిమిషం సార్ చెప్తాను ఇవి. రీప్లేస్ ఓకే కదా సార్? రీప్లేస్ ఓకే, రైట్ ఓకే, రైట్ ట్రిమ్ ఆర్ ట్రిమ్ సార్. ఓకే ట్రిమ్ రైట్ సైడ్లో ఉన్న స్పేసెస్ రిమూవ్ చేసేదానికి. ఓకే స్పేస్. ఓకే ఈ స్పేస్ ఏం చేస్తుందంటే సార్ సపోజ్ ఏబిసి ఉంది సార్. సరే ఏబిసి ఓకే ఇది కన్కాటినేషన్ ఆపరేటర్ సార్. 2 స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేసేదానికి మనకు ప్లస్ అనేది ఇచ్చేస్తాము. DEF లెట్స్ సే ఈ రెండింటి కన్కాటినేషన్ చేశాను అనుకో సార్. ABCDE వచ్చింటుంది సార్. బట్ నాకు రెండింటి మధ్య స్పేస్ కావాలనుకోండి, ఐ కెన్ సింప్లీ అప్లై స్పేస్ అనే ఫంక్షన్ అప్లై చేసి ఇలా ఇచ్చేయచ్చు సార్. నాకు 2 డిజిట్స్ కావాలన్నా 10 డిజిట్స్ కావాలన్నా ఇలా అవ్వచ్చు. ఆ మధ్యలో అన్ని స్పేస్కి ఎంత నెంబర్ ఇస్తే అన్ని స్పేస్లు వస్తాయి సార్. ఓకే ఇప్పుడు దీని లెంత్ కనుక్కున్నాను అనుకోండి, ఎంత ఉండొచ్చు సార్ దీని లెంత్ యాక్చువల్గా? అప్పుడు ABC + 10 + DF అంటే 16 వస్తుంది. 16 రావాలి సార్ రైట్. ఓకే అంటే ఇది ఇన్ని స్పేసెస్ ఇచ్చిందా లేదా ఐడెంటిఫై చేసేదానికి లెంత్ యూజ్ చేసాను అంతేనా? ఓకే ఓకే కరెక్ట్గా సార్. స్పేస్ అనేది ఇన్ బిట్వీన్ ఇచ్చేదానికి యూజ్ అవుతుంది మనకి. ఓకే అది కాకుండా కూడా ఇవ్వచ్చు సార్ మనకి. ఏంటంటే ఆ ఫంక్షనే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఏబిసి ఉందనుకోండి, లెట్స్ ఇది కన్కాటినేషన్ ఆపరేటర్ DEF అనుకున్నా అంటే ఈ మధ్యలో ఏం చేయొచ్చు అంటే సార్ ఇట్లా నేను డబుల్ కోట్స్ ఒక సింగిల్ కోట్ ఇచ్చేసి ఎన్ని స్పేసెస్ కావాలంటే అన్ని స్పేస్ ఎంటర్ చేసి మళ్ళీ ప్లస్ ఇవ్వచ్చు. ఇలా కూడా చేయొచ్చు. ఇది కూడా మనకి స్పేసెస్ వస్తుంది రైట్ సార్. ఓకే ఇక్కడ చూస్తే కన్నా స్ప్లిట్ అనేది ఉంటుంది సార్. స్ప్లిట్ అంటే కన్నా ఓకే
ఇప్పుడు ఏబిసి ఉంది సార్, డిఈఎఫ్ ఉంది. ఓకే, సపోజ్ ఓకే ఓకే హెచ్ఐజేస్ ఇలా చాలా వాల్యూస్ ఉన్నాయి సార్. ఇది డెలిమిటర్ సపరేట్, బట్ ఐ వాంట్ డివైడ్ దెమ్ యాజ్ సపరేట్ కాలమ్స్గా డివైడ్ చేయాలనుకోండి. ఇక్కడ స్ప్లిట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. స్ప్లిట్ యూజ్ చేసి కామా, ఇది ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసినట్టున్నాం సార్, గుర్తుందో మనం అంటే మీకు ట్రైనింగ్ సపోర్ట్ చేసేటప్పుడు చెప్పిన్నాను. సార్ ఇప్పుడు ఏంటంటే దిస్ ఇస్ ద కామా డెలిమిటర్ అని ఇచ్చాను సార్. నాకు కామాతో డెలిమిటర్ అంటే కానీ సార్ ఇది కామాతో సపరేట్ అయినాయి కదా, అందుకే కామాతో డెలిమిటర్ ఇచ్చాను ఇక్కడ. అంటే నాకు ఇది ఒక కాలం అవుతుంది, ఇది ఒక కాలం అవుతుంది, ఇది ఒక కాలం అవుతుంది సార్. ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ ద స్ట్రింగ్ సార్. మనకి స్ట్రింగ్ ఇక్కడ పెట్టాము, మనకు అవుట్పుట్ ఇన్పుట్ ఇలా వస్తుంది అనుకో సార్. బట్ నాకేంటంటే డెలిమిటర్ను ఇది డెలిమిటర్ను బేస్ చేసుకొని నేను కాలమ్స్ని డివైడ్ చేయాలి. ఇది ఫస్ట్ కాలమ్, ఇది సెకండ్ కాలమ్, ఇది థర్డ్ కాలమ్ అనేసి. ఆర్ లెట్స్ ఇది వచ్చేసి 1000 శాలరీ అనుకోండి సార్. ఓకే, ఇది సమ్ ఆఫ్ ద డేట్ అనుకోండి 10 Jan. ఈ 3 సపరేట్ కాలమ్స్ బట్ ఒకే కాలంకి వస్తున్నాయి సార్ నాకు. నౌ ఐ వాంట్ టు డివైడ్ దెమ్. స్ప్లిట్ చేయాలంటే కన్నా ఇది ఏ సపరేటర్ చూసుకోవాలి ఫస్ట్ సార్. ఇది కామా సపరేటర్, కామా ఇచ్చాను నేను. నాకు ఫస్ట్ కాలం కావాలన్నా, సెకండ్ కాలం కావాలన్నా, థర్డ్ కాలం కావాలన్నా చూసుకుంటాను. ఇట్ ఈస్ ద ఫస్ట్. ఇక్కడ 1 ఇచ్చానంటే ఫస్ట్ కాలం అండి సార్. సిఏబిసి ఒకటే వచ్చేది, అది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ రావు. ఓకే, ఇప్పుడు 1, 2, 3 అని ఇస్తే నో, అలా వర్క్ వస్తుంది అది యాక్చువల్గా. ఓకే 1, ఓకే 1, 3 వేస్తే ఇది వర్క్ అవ్వదు, అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయి కదా సార్ అది. ఓకే అన్ని రావు సార్ మనకి. ఓకే, ఏదో ఒక కాలం మాత్రమే తీసుకుంటాం ఇక్కడ. అయితే ఇప్పుడు మనం 3 కాలమ్స్ రావాలంటే 3 లైన్స్ రాసుకోవాలండి క్వైరీ. నో 3 క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. ఇది అంతా ఒక కాలం కిందకి వస్తుంది. ఓకే అర్థమైంది. నెక్స్ట్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి సార్. అదే 3 క్యాలిక్యులేటర్ ఫీడ్ చేసుకున్నాక 3 కాలమ్స్ వస్తుంది, అండ్ అక్కడ కలిసి ఉన్న కంకాటినేట్ ఫంక్షన్ క్లోజ్ చేసేస్తాం, అదే హైడ్ చేస్తాం. అవును సార్. ఓకే రైట్ సార్, ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు కాలమ్స్ ని. అయితే లాస్ట్ టైం ప్రాజెక్ట్ లో చేసిన వాడు కంకాటినేట్ ఎక్సెల్ లో చేసింది ఈజీ, ఇందులో ఈజీగా కొట్టేయచ్చు. ఇది ఈజీ అయిపోతుంది. ఆ రోజు చూపించాను నేను మీకు. అదే చూపించారు, నాకు గుర్తులేదు. ఓకే ట్యాబ్ ఏం సార్ మీరు చూపించారు కానీ ఇప్పుడు రీకలెక్ట్ అయింది, గుర్తులేదు అంటున్నా. గుర్తులేదంటారు. ఓకే అదే మీకు చెప్పినట్టు గుర్తు వస్తుంది నాకు యాక్చువల్గా. స్టార్ట్స్ విత్ చెప్పాం కదా సార్. స్టార్ట్స్ విత్ ఎస్ ఉంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే ట్రిమ్ అయిపోయింది. అప్పర్ సార్, అప్పర్ అదే లోయర్ కేస్ ఉంటే అప్పర్ కేసు ఉంటే లోయర్ కేసు ఆల్ఫాబెట్. నెక్స్ట్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో ఈ 4 ఉన్నాయి సార్ మనకు ఫంక్షన్స్ ఇక్కడ. ఓకే సపోజ్ ఇప్పుడు నాకు అవుట్పుట్ ఒక ఇన్పుట్ వచ్చేసి ఇలా వస్తాను సార్. XY వచ్చింది, 00 వచ్చింది, 1 2 3 4 ఉంది, 0 0 1 ఉంది. దిస్ ఇస్ ద ఇన్పుట్ సార్. అంటే ఒక కాలంలో డేటా ఇలా వస్తుంది. బట్ నాకేం కావాలంటే సార్ అవుట్పుట్ లెక్క అట్ ద ఎండ్ అవుట్పుట్ లెక్క వచ్చేదానికి 1 2 3 4 కావాలి, డాట్ 0 0 1 కావాలి. ఇది అవుట్పుట్ సార్. ఇప్పుడు ఏంటంటే మనకి XY రావచ్చు, అంటే డోంట్ కన్సిడర్ దిస్ ఇస్ ద ఓన్లీ వన్ సార్. ఇలాంటి మల్టిపుల్ వాల్యూస్ రావచ్చు. ఇదంటే XYZ వచ్చింది, ఇక్కడ జెడ్ రావచ్చు, తర్వాత ఓసారి ఏబిసినే రావచ్చు. ఇక్కడ 4 zeros ఉన్నాయి, అక్కడ 5 zeros రావచ్చు, 10 zeros రావచ్చు. ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి, బట్ నాకు 3 డెసిమల్సే రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ 1 డెసిమల్ రావచ్చు. అంటే అవుట్పుట్ ఇన్పుట్ ఇలా వస్తుంది, అంటే దెర్ ఇస్ నో ఫార్మాట్ సార్. బట్ నాకేంటంటే అవుట్పుట్ అనేది ఎక్కడైతే నెంబర్తో స్టార్ట్ అవుతుందో ఆ నుంచి తీసుకొని ఇదంతా నెంబర్ కింద కన్సిడర్ చేయాలి సార్. దిస్ ఇస్ ద ఇన్పుట్ సార్ యాక్చువల్గా. దానికి ఒకసారి నేను చూపిస్తే మీకు ఒక్క నిమిషం. జీమెయిల్లో ఒకసారి క్లిక్ వీడియో చేసినాను, చూస్తే కానీ నీకు అవుట్ అంటే క్లియర్గా వచ్చేస్తుంది. ఒకసారి వాట్ ఈస్ ద ఇన్పుట్, హౌ వి గెట్ ఇట్ సార్. DWH డేటా వేర్ హౌసా? అవునవును సార్.
అప్పట్లో అందరూ అలాగే పెట్టుకున్నారండి. అది అప్పుడు ఇప్పుడు క్రియేట్ చేశాను సార్, అలాగే ఉండిపోయింది అది అలా. రైట్ సార్. ఇది అనుకోండి సార్, సపోజ్ సార్ ఇవన్నీ వాల్యూస్ రావచ్చు, ఇలా డిఫరెంట్ వాల్యూస్ రావచ్చు. ఒకసారి నీకు కరెక్ట్ అవుట్పుట్ ఇన్పుట్ కూడా రావచ్చు. ఒకసారి ఇలా రావచ్చు, ఒకసారి ఇలా రావచ్చు, ఒకసారి ఇలా రావచ్చు, ఒకసారి ఇలా రావచ్చు. ఓకే, బట్ నాకు అవుట్పుట్ వచ్చేసి మనకు ఇలా కావాలి సార్. 205 ఓకే, 205537, 204576, 2000.65, ఓకే, 1.90. ఇవన్నీ అవసరం లేదు, 1.90 అనేది ఇది యాక్చువల్ అవుట్పుట్. వీ డోంట్ రిక్వైర్ ఎనీ మోడిఫికేషన్స్ హియర్ సార్. కావాలంటే వీ కెన్ యాడ్ డాలర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అలా డాలర్ కావాలి నాకు. అలా చేయాలి అంటే కన్నా మనకి దేనినో డైరెక్ట్ ఆప్షన్ లేదు సార్ మనకి. సో మనకి రెగ్యులర్ ఎక్స్ట్రాక్ట్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది యూజ్ చేయాలి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్ట్ అనేది. అవునవును సార్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్ట్స్. ఓకే ఓకే, ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఏంటంటే సార్ నాకు ఏం రిమూవ్ చేయాలి, XYZ రిమూవ్ చేయాలి, రైట్ సార్. అంటే ఇవన్నీ A to Z లో ఏం కనిపించినా కానీ రిమూవ్ చేయాలండి సార్. లెట్స్ సే నేను దీని ఒక్కదాన్ని ఇలా ఇస్తాను సార్, అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది నీకు ఇప్పుడు అవుట్పుట్ సార్. దీన్ని నేనేం చేస్తానంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తాను. ఇక్కడ 0.001 ఇస్తే అక్కడ పాయింట్ చూపించట్లేదేంటి? ఎక్కడ సార్ ఉంది సార్, ఇక్కడ పాయింట్ ఉంది ఇక్కడ. ఓకే ఓకే అది చిన్నది ఏంటంటే మేబీ అట్లా, బట్ ఇట్ ఇస్ ఓకే. ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తానంటే సార్, కామా ఇచ్చేసి కామా ఓపెన్ బ్రాకెట్ A to Z ఇస్తాను సార్. సారీ, A to Z. ఇన్ కేస్ ఏం కనిపించినా, A నుంచి Z వరకు ఏం కనిపించినా కానీ రిమూవ్ చేయమండి సార్. ఓకే, డిలీట్ చేయాలంటే ఇది ఈ విధంగా డిలీట్ ఇవ్వాలి సార్, డిలీట్ అని ఇవ్వాలి. ఓకే, -D అని ఇచ్చేసి ప్లస్ ఇచ్చేసి దీన్ని ఇచ్చాను సార్. ఓకే, సింగిల్ కోట్ ఇచ్చాను. ఓకే, దీన్ని నేను బ్రాకెట్లో క్లోజ్ చేస్తున్నాను సార్. రైట్ సార్. అంటే A to Z కనిపిస్తే డిలీట్ చేయండి అని చెప్పాను సార్, అంతేనా? ఓకే సార్, నాకు ఆ ఎక్స్ప్రెషన్ రాసింది ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇక్కడ ఏం లేదు సార్, ఇక్కడ A to Z కనిపిస్తే గినా దీన్ని డిలీట్ చేయండి అని చెప్తాం సార్, అంతేనా? ఓకే, బై D చేస్తే డిలీట్ అయిపోతుంది. అవునవునవును సార్. బై D ప్లస్ అది బై D ప్లస్ అని ఇవ్వాలి, అండ్ సింటాక్స్ అది ఫాలో అవ్వాలి సార్, తప్పదు. ఓకే, రిటర్న్స్ ద సబ్స్ట్రింగ్ ఆఫ్ ద గివెన్ ఓకే స్ట్రింగ్ దట్ మ్యాచెస్ ద క్యాప్చరింగ్ గ్రూప్ within the regular expression. This is the regular expression. Okay, regular expression pattern. The regular expression pattern requires exactly one capturing group. ఏదో ఒకటి క్యాప్చరింగ్ గ్రూప్ ఇవ్వాలి యాక్చువల్గా. సీసా ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయి ఉంటుంది. 1 to 3 ఎందుకు రావట్లేదు? ఇది క్యాప్చరింగ్ గ్రూప్ ఇవ్వాలి కదా మనం. క్యాప్చరింగ్ గ్రూప్ ఇచ్చాం కదా సార్, A to Z ఇచ్చాం కదా. A to Z మాత్రమే చూపిస్తుందా? A to Z మాత్రమే డిలీట్ చేస్తుంది సార్. A to Z మాత్రం డిలీట్ చేస్తుంది. అప్పుడు 0001234 అంతా చూపిస్తుందా? అవునవును సార్, A to Z డిలీట్ చేసి 0 నుంచి 1 to 4 మొత్తం చూపించేస్తుంది మనకి. ఓకే, అలా కాకుండా ఇంకొకసారి నేను ఏం చేస్తానంటే సార్, 0 to 9 ఇచ్చాను అనుకోండి. ఓకే, నీకు ఓకే వై 4 ఎందుకు వస్తుంది? 0 to 4. ఓకే, అప్పుడు XYZ రావాలేమో కదా. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్ట్ ఇది నంబర్కి, సారీ రైట్ లేదు సార్, ఇది నంబర్కి, ఇది 1 2 3 ఓకేలే. ఓకే, రైట్ లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ చూసేసి నేను A to Z ఇచ్చాను అనుకోండి, క్యాపిటల్ A క్యాపిటల్ Z ఇస్తే కానీ సార్ అవి డిలీట్ అయ్యి చూడండి సార్, నీకు అవుట్పుట్ ఏమొచ్చింటుందో చూడండి. ఈ నుంచి ఇంతవరకు వచ్చేసి ఉంటుంది సార్. ఓకే, బట్ ఓకే, ఇక్కడ చూస్తే నీకు కామాస్ అవి కనిపించట్లేదు కదా సార్. 0.001 రావట్లేదు. 0.00 రావట్లేదంటే నాకు తెలిసి ఇదేమైందంటే సార్, స్ట్రింగ్ ఫంక్షన్స్ కదా, ఈ డెసిమల్స్ డిస్ప్లే చేసిన మార్చాలి, కన్వర్ట్ అది డేటా టైప్ మార్చాలా? అవునవును సార్, చేంజ్ డేటా టైప్లో డెసిమల్. పైన నేను 1 ఇచ్చాను కదా, 1 ఇచ్చినప్పుడు కంపల్సరీ కనిపించాలి అనేది. ఓకే, లెట్ మీ సీ.
సారీ ఇక్కడ ఎడిట్ చేయలేం కదా. కానీ కనిపించాలి ఇది. ఓకే, లెట్ మీ సీ సార్. రీసెంట్లీ ఐ సెంట్ టు సమ్మన్. ఐ జస్ట్ మొన్న చేశాను ఇది రీసెంట్గానే. ట్యాబ్లో వర్క్ బుక్ కాదు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫంక్షన్స్లో ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చేసి చూశాను. ఇక్కడ డెసిమల్స్ ఏమి ఇవ్వలేదు యాక్చువల్గా, అందుకని వచ్చింది అది. ఓకే అండి, అది తర్వాత చూద్దాం. ముందు మనకి కాన్సెప్ట్ అయితే అర్థమయ్యే చెప్పాను. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. చూద్దాం సార్, ఒకసారి చేద్దాంలేండి. అంటే సింపుల్గా ఇదే లేదు, డెసిమల్స్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇదేమో అయిపోయినట్టు యాక్చువల్గా. ఓకే వచ్చేసింది. ఇప్పుడు ఇలా వచ్చేసింది. బట్ నాకేంటంటే సార్ ఈ జీరోస్ వద్దు కదా ఇక్కడ ఉండేటివన్నీ. అవును, ఇక్కడ నాకు ఇక్కడ జీరో ఉందనుకోండి కావాలి, అప్పుడు జీరో అని పెడతాము. ఇక్కడ జీరో ఉంటే కావాలి, ఇక్కడ జీరో ముందు సైడ్ జీరో ఉంటే వద్దు అనుకున్నాం అనుకోండి. అవును అవును, 0 to 1 అని పెడతాము. అప్పుడు రీప్లేస్ చేయాలి సార్. రీప్లేస్ కామా జీరో ఐడెంటిఫై చేస్తే ఓకే నాకు స్పేస్ ఇస్తాను. జీరోలో ఎక్కడంటే అక్కడ రీప్లేస్ చేస్తాను సార్. ఈ రీప్లేస్ చేస్తాన్ని మళ్ళీ ఎల్ట్రిమ్ చేస్తాను. ఓకే, ఎల్ట్రిమ్ అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న స్పేసెస్ అని కట్ చేసేస్తారు. ఓకే, నా ఇక్కడ ఏమన్నా ఫంక్షన్ ఓకే ఇది అవసరం లేదు కదా, దీన్ని ఇలా చేంజ్ చేస్తాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న స్పేసెస్ మాత్రమే పోతే ఇక్కడ మాత్రం స్పేస్ ఉంటుంది సార్ అది. ఓకే ఓకే, ఈ స్పేసెస్ను మళ్ళీ ఏం చేస్తానంటే సార్ మళ్ళీ రీప్లేస్ చేస్తాను. రీప్లేస్ చేసి మళ్ళీ ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ జీరో ఇస్తాను సార్. సార్ 1024. ఓకే, లేదంటే అప్పుడు రీప్లేస్ స్పేస్ తీసేయచ్చు కదా. అప్పుడు ఎక్కడ స్పేస్ సార్? అదే ఇప్పుడు 1 కి 2 కి మధ్యలో స్పేస్ ఉంటే ఆ స్పేస్ ని 0 తో రీప్లేస్ చేస్తాం కదా. అవునవును సార్, అక్కడ స్పేస్ లేకుండా చేయొచ్చు కదా. ఇక్కడ స్పేస్ లేకుండా సార్? ఇక్కడ కాదు కాదు, 1 కి 2 కి మధ్యలో. అవునవును సార్, 1 కి స్పేస్ లేకుండా చేస్తే దాని అవుట్పుట్ ఏమవుతుంది సార్? 1 2 3 4 కదా. 10,000 యాక్చువల్గా, బట్ 1 2 3 4 అంటే 1200 కదా మనకి. ఓకే 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 ఓకే, దట్ ఈస్ అగైన్ రాంగ్ రైట్ సార్ యాక్చువల్గా. అదే ఓకే అదే సార్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్. రైట్ సార్, ఇంకా రెగ్యులర్ ఫంక్షన్స్ అన్నీ ఇవే సార్ యాక్చువల్గా. అంటే ఇలాంటి అవుట్పుట్ అంటే డిఫరెంట్ వేలో డేటా వచ్చినప్పుడు ఓకే నంబర్ కాదు స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా సార్. డిఫరెంట్ వేలో మనకి అవుట్పుట్ వచ్చిన అంటే ఇన్పుట్ వచ్చేటప్పుడు వాటిని రెగ్యులర్ ఎక్స్ట్రాక్ట్, ఒకసారి నెంబర్ తీసుకోవడం, ఒకసారి మ్యాచ్ చేయడం, ఇవేను రెగ్యులర్ ఫంక్షన్స్. అంటే ఇవి కూడా ఈ పక్కన ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదండి. అవునవును సార్, ఆ ఎగ్జాంపుల్ తో చెప్పేస్తాయండి అక్కడ రాయకుండా ఇంకా. ఓకే 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 ఓకే, అదే ఎగ్జాంపుల్తో చెప్తాను. ఓకే ఓకే, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏబిసి ఉంది, సమ్ స్పేస్ ఉంది, 1 2 3 ఉంది సార్. ఓకే, నేను A to Z తీసేయాలి, ప్లస్ స్పేసెస్ ఏమన్నా అవి డిలీట్ చేయాలి. -d ఇచ్చారు, అయిపోయింది సార్. 1 2 3 వచ్చేటట్టు చూడండి. ఇక్కడ A to Z ప్లస్ బై ఏం వచ్చారు అది? ప్లస్ బై ఎస్ సార్. ఎస్ అంటే స్పేసెస్. అవునవును సార్. ప్లస్ మళ్ళా బై డి అంటే -d అనేది అదే మనకు బై డి ఇస్తే కన్నా డిలీట్ చేయమనేసి యాక్చువల్గా. ఓకే ఓకే ఓకే, అంటే ఏబిసిడి A to Z నుంచి ఏం కనిపించినా డిలీట్ చేయండి, నెంబర్స్ మాత్రమే ఇవ్వండి చెప్తాను సార్. ఓకే, A to Z ఉన్నా స్పేసెస్ ఉన్నా సరే డిలీట్ చేసేయండి. డిలీట్ చేయండి అనేసి. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. ఇది రెగ్యులర్గా ఎంత సార్ మనకేంటంటే కన్నా ఓకే, ఇక్కడ A to Z అన్ని తీసేసి నాకు సెకండ్ కాలం ఇవ్వాలని చెప్తున్నాను సార్. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ మన ఇందాక స్ప్లిట్ చూసారా? అవును, అలాంటిదే సార్. నాకు సెకండ్ పొజిషన్ అంటే ఇది 2 1 2 సార్ యాక్చువల్గా. సెకండ్ కాలం వచ్చేసింది అంతేనా, అది కూడా సెకండ్ కాలం వచ్చి. ఇది వచ్చేసి మ్యాచ్ సార్. ఓకే, రెగ్యులర్ ఓకే వచ్చిన దాంట్లో 1 2 3 డాట్ ఉంటే కన్నా ద మార్కెట్ సారీ ఎస్ సార్. ఇప్పుడు చూస్తే కన్నా 1 2 3 ఇదంతా స్ట్రింగ్ సార్. ఈ నుంచి 1 2 3 4 అదే స్ట్రింగ్ అంటే 1 2 3 4 మార్కెట్ మొత్తం వచ్చేసి స్ట్రింగ్ అంటాము. దాంట్లో ఎస్ కానీ డబ్ల్యూ కానీ ఏంటి ఏమైనా కనిపిస్తే కన్నా
ఓకే, దాన్ని ట్రూనా ఫాల్సా చెప్పాలి సార్ అంతే. అంటే మనం ఇచ్చిన ప్యాటర్న్తో మ్యాచ్ అయితే ట్రూ సార్, అదర్వైజ్ ఫాల్స్ అనమాట. మ్యాచ్ అయితే ఇది వచ్చేసి రీప్లేస్ చేయడం సార్. ఏబిసి 1 2 3 ఉంది సార్. నాకు ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో అక్కడ హైఫన్తో చేయండి అని చెప్తా, హైఫన్తో రీప్లేస్ చేయమని చెప్తున్నా సార్. ఏకి బి ఓకే, ఏబిసికి 1 2 3కి దెర్ ఆర్ 2 స్పేసెస్ సార్. హైఫన్ ఇస్తే 2 హైఫన్స్ వచ్చింటాయి చూడండి ఇక్కడ. అది జస్ట్ రీప్లేస్ చేసేదాన్ని సార్ ఇది. ఓకే, ఒక్కసారి చెప్పండి మళ్ళీ. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రీప్లేస్ బై ఎస్ సార్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఏబిసి ఓకే 2 స్పేసెస్ ఉన్నాయి, 1 2 3 ఉంది సార్. ఏబిసి స్పేసెస్ 1 2 3 ఉంది. నాకు స్పేస్ ఎక్కడైతే కనిపిస్తుందో హైఫన్తో రీప్లేస్ చేయాలి. ఓకే ఓకే, రీప్లేసింగ్ సార్ ఇది కూడా. ఓకే, ఏబిసి హైఫన్ 1 2 3 సార్. అలా మనకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎస్ సార్, దీస్ ఆర్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? లేదండి. రైట్, దీస్ ఆర్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్. వీ కెన్ స్టార్ట్ దిస్ సెషన్ దిస్ వన్.